హలో ఎవ్రీవన్ 2025లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో ఛానల్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఛానల్ నేమ్ ఎట్లా క్రియేట్ చేయాలి? హలో ఎవ్రీవన్ 2025లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఛానల్ నేమ్ ఎట్లా క్రియేట్ చేయాలి, అండ్ ఛానల్కి సంబంధించిన లోగో కానీ బ్యానర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. తెలుగు వాయిస్ ఓవర్ కోసం మనం చాలా వెబ్సైట్స్ అయితే చూసాము. సో ఈరోజు వీడియోలో తెలుగు వాయిస్ ఓవర్ క్రియేట్ చేయడానికి ఇంకొక మంచి వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో తెలుగు వాయిస్ ఓవర్ కోసం మనము గూగుల్లోకి వెళ్ళి wavell.ai అని టైప్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే మనకు 15 క్రెడిట్స్ వస్తాయి. సో 15 క్రెడిట్స్ తోటి 15 వాయిస్ ఓవర్స్ అయితే టెస్ట్ చేయొచ్చు. ఈ వెబ్సైట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో మనకు వాయిస్ ఓవర్ ఒకటే కాదు, డబ్బింగ్ చేయొచ్చు, వాయిస్ చేంజ్ చేయొచ్చు, సబ్ టైటిల్స్ యాడ్ చేయొచ్చు. సో ఈ 4 యూజెస్ అయితే మనకి ఈ వెబ్సైట్ త్రూ ఉన్నాయి. సో దీంట్లో మీకు వాయిస్ ఓవర్ జనరేట్ చేయాలంటే మనకు ఒక్కో క్రెడిట్ యూజ్ అవుతుంది. లాంగ్ లెంత్ వాయిస్ ఓవర్ని క్రియేట్ చేయాలన్నా ప్రో వర్షన్ అయితే తీసుకోండి. మీరు ప్రో వర్షన్ తీసుకోవాలంటే ఇక్కడ అప్గ్రేడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ $18, $26, $52 పర్ మంత్ అయితే ఉంది. సో దీంట్లో చూడవచ్చు మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ వెబ్సైట్ని టెస్ట్ చేద్దాం. ఈ వెబ్సైట్ మనకు యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అని. సో ఫ్యాక్ట్ వీడియో చేసేవాళ్ళు, ఫేస్లెస్ యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళకు వాయిస్ డబ్బింగ్ కానీ, వాయిస్ చేంజర్ కానీ, టెక్స్ట్ టు స్పీచ్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఒక వాయిస్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ టెక్స్ట్ టు స్పీచ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకోండి. నేను ఒక శాంపిల్ టెక్స్ట్ని అయితే కాపీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సెలెక్ట్ వాయిస్ ఓవర్ లాంగ్వేజ్, మనం ఇప్పుడు తెలుగు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి తెలుగు వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూజ్ వాయిస్ దగ్గర మనకు చాలా వాయిస్ ఓవర్స్ ఉంటాయి. దీంట్లో మీకు నచ్చిన వాయిస్ ఓవర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎమోషన్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఎమోషన్ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎమోషన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. జనరేట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు వాయిస్ ఓవర్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు ప్రాసెస్ అవుతుంది. సో వాయిస్ ఓవర్ టెస్ట్ చేసిన తర్వాత మనం వాయిస్ చేంజర్ని టెస్ట్ చేద్దాం. అండ్ అట్లాగే డబ్బింగ్ కూడా టెస్ట్ చేద్దాం. సో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఉంటుంది. లేపాక్షి ఆలయంలోని తేలియాడే స్తంభం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిన ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ స్తంభం నేలపై నుంచి కొద్దిగా పైకి లేచి ఉంటుంది. దాని కింద నుంచి సన్నని కాగితాన్ని కూడా లాగవచ్చు. ఇది అసలు కేవలం సో వీడియో క్రియేట్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు సేవ్ ఆడియో యాజ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి MP3లోకి సేవ్ చేయండి. మనకు వాయిస్ ఓవర్ అయితే సేవ్ అయిపోయింది. సో ఇట్లా మీరు డిఫరెంట్ వాయిస్ ఓవర్ని అయితే టెస్ట్ చేయొచ్చు. మనకి ఇంకా చాలా వాయిస్ ఓవర్స్ ఉన్నాయి, మేలు, ఫిమేలు, ఇట్లా చాలా వాయిసెస్ ఉన్నాయి. మనకు చాలా వరకు ఒక 60 to 70% వరకు అయితే ఇది రియలిస్టిక్ వాయిసెస్ని అయితే జనరేట్ చేస్తుంది. ఈ వాయిస్ క్రియేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము వాయిస్ చేంజర్ అని ఉంది. సో వాయిస్ చేంజర్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఏదైనా ఒక శాంపిల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక శాంపిల్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో అనేది మనకు 100 MB లోపే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ యూసేజ్ అని ఉంది. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. జనరల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ వాయిస్, దీంట్లో ఇప్పుడు నేను ఫిమేల్ వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు జనరేట్ అని ఉంటుంది. సో వాయిస్ చేంజర్ కోసం మనకు 2 క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ జనరేట్. సో ఇక్కడ చూడండి మనకు వాయిస్ జనరేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకు వాయిస్ చేంజర్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. హలో ఎవ్రీవన్ 2025లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఛానల్ నేమ్ ఎట్లా క్రియేట్ చేయాలి, అండ్ ఛానల్కి సంబంధించిన సో మనకు ఫీమేల్ వాయిస్ ఓవర్ అయితే చాలా బాగా క్రియేట్ అయింది. రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ వీడియో యాజ్ అని ఉంటుంది. దీనిపైన MP3లోకి వీడియో అనేది సేవ్ అవుతుంది. సేవ్ పైన క్లిక్ చేయండి. వీడియో అయితే సేవ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ వెబ్సైట్లో మనము వాయిస్ చేంజర్ అనేది చాలా బాగా చేయొచ్చు అండ్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు డబ్బింగ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు డబ్బింగ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో డబ్బింగ్ పైన క్లిక్ చేసేసి సేమ్ ఏదైతే నేను టెస్టింగ్ కోసం డౌన్లోడ్ చేసుకున్నానో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇప్పుడు మనకి తెలుగులో ఉంది కాబట్టి ఈ వీడియో తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డబ్బింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఏ లాంగ్వేజ్లోకి దీన్ని డబ్ చేయాలనేది మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు హిందీ సెలెక్ట్ చేసుకుంటున్నాను.
హిందీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాయిసెస్ వచ్చేసి మనకు చాలా వాయిసెస్ ఉన్నాయి. దీంట్లో మీకు ఏ వాయిస్ సూటబుల్ అవుతుందో ఆ వాయిస్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఈ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మీకు 3 క్రెడిట్స్ ఇక్కడ మీకు లిప్సింక్ అని ఉంటుంది. సో యాక్చువల్లీ మనకు లిప్సింక్ అనేది బీటా వర్షన్ అంటే మనకు ప్రీమియం వర్షన్లో ఉంటుంది. సో 3 క్రెడిట్స్. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో దీంట్లో ఏంటంటే కొంచెం లిప్సింక్ అనేది మ్యాచ్ అవ్వదు, బట్ మనకు వీడియో ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో ఈ వెబ్సైట్ వచ్చేసి వాయిస్ చేంజర్ కోసం అండ్ అట్లాగే టెక్స్ట్ టు స్పీచ్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు వాయిసెస్ వినొచ్చు జనరేట్ చేసినవి. సో మనకు తెలుగులో చాలా రియలిస్టిక్ వాయిస్ అయితే దీంట్లో జనరేట్ అవుతున్నాయి. సో బట్ ఇది మనకు అన్లిమిటెడ్ వాయిసెస్ని అయితే జనరేట్ చేయలేము. ఒక ఈమెయిల్ ఐడికి మీరు 15 క్రెడిట్స్ అంటే 15 వాయిసెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒక ఈమెయిల్ ఐడి తోటి అప్ టు 15 షార్ట్ వీడియోస్కి వాయిస్ ఓవర్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు వాయిస్ ఓవర్ కంప్లీట్ అయింది. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో మనకు ఈ డబ్బింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే పనిచేయట్లేదు, ఎందుకంటే దీంట్లో మనకు ప్రో వర్షన్లో లిప్సింక్ ఉంది. సో ఇక్కడ లిప్సింక్ అయితే యాడ్ కాలేదు. ఈ ఆప్షన్ కాకుండా ఈ టెక్స్ట్ టు స్పీచ్, వాయిస్ చేంజరు ఇవైతే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ అట్లాగే సబ్ టైటిల్స్ ఒక టెస్ట్ చేసి చూద్దాం. సబ్ టైటిల్స్ పైన క్లిక్ చేయండి. సో వీడియోని యాడ్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. ఫైనల్గా నెక్స్ట్ స్టైల్స్ వీటిలో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టైల్లో సబ్ టైటిల్స్ కావాలో. సో నేను బేసిక్ సబ్ టైటిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ జనరేట్. సో ఇప్పుడు మనకు సబ్ టైటిల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనకు సబ్ టైటిల్స్ ఎట్లా క్రియేట్ అవుతాయో. వాయిస్ చేంజర్కి అయితే ఇది బెస్ట్ వెబ్సైట్. ఇది మీకు ఇంకా చాలా వాయిసెస్ ఇక్కడ ఉంటాయి. మీరు ప్రతి వాయిస్ని టెస్ట్ చేయొచ్చు. మన తెలుగు లాంగ్వేజ్కి కంఫర్ట్గా ఉండే వాయిసెస్ని మీరు సెలెక్ట్ చేసుకుని వాయిస్ ఓవర్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు.